హాయ్ అండి, నేను భాగ్య వినోద్. వెల్కమ్ టు మై ఛానల్ యూఎస్ఏలో బెజవాడ అమ్మాయి. ఈరోజు నేను మీకు కమ్మగా చేసుకునే చికెన్ పులావ్ చూపిస్తాను. చూడండి ఎంత పొడిపొడలాడుతూ ఎంత బాగుందో టేస్టీగా. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి, ఎలా చేయాలనేది చూపిస్తారండి. నేనైతే ఐకే గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా. నేను 1/2 kg చికెన్కి చేస్తున్నా. సో ఈ గ్లాస్ వచ్చేసి 1/2 గ్లాస్ కొలత అనమాట. సో 2 గ్లాసెస్ తీసుకున్నా. ఎంత చికెన్ వేస్తే అంత రైస్ ఈక్వల్గా తీసుకున్నా అనమాట. నాకైతే అలానే నచ్చుతుంది. సో మీరు కావాలంటే కొంచెం రైస్ తగ్గించుకోవచ్చు. సో ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్. సాల్ట్ సరిపడా తీసుకుంటున్నాను. ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్. ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను అండ్ 1.5 స్పూన్ కారం, కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం జీలకర్ర పౌడర్ వేస్తున్నాను అండ్ కొంచెం గరం మసాలా. అండ్ ఈ కప్పుతో నేను కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను అండ్ కొత్తిమీర కూడా. ఒక 1.5 టేబుల్ స్పూన్ నేను అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో మీకు మసాలాలు ఎక్కువ కావాలంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అన్నీ కలిపి మ్యారినేట్ చేసి పెట్టేశాను. నేను మ్యారినేట్ చేసి పెట్టినటువంటి చికెన్ని కొంచెం ఒక 1 or 2 hours ఫ్రిడ్జ్లో ఉంచాను. సో ఈ లోపు మసాలాలన్నీ చికెన్కి మంచిగా పడతాయి కాబట్టి. సో నేనైతే 1 ఆనియన్, 1 టమాటో అండ్ 2 మిర్చి తీసుకున్నాను. ఇక్కడ కావాల్సినంత ఆయిల్ వేసాను. సో కొంచెం సాజీరా వేసాను అండ్ 2 వచ్చేసి బిర్యానీ లీవ్స్ వేసుకున్నాను అండ్ కొంచెం ఒక 2 వచ్చేసి మరాఠీ మొగ్గ అంటారు వీటిని, 2 స్టార్ ఫ్లవర్, కొంచెం చెక్క వేస్తున్నా అండ్ ఒక 4 లవంగాలు, ఒక 2 యాలక్కలు వేసుకోండి. సో మీకు కావాలంటే బిర్యానీ స్పైసెస్ మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి బిర్యానీ పువ్వు, అదైతే కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే బిర్యానీ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది. సో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. మీరు చూస్తే ఇక్కడ ఫ్రై అయిపోయాయి. సో కొంచెం ఆనియన్స్ అండ్ మిర్చి కలిపి వేసేయండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి, సరిపోతుంది. మరి ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఒకసారి తిప్పేసి ఉంచండి. మీరు ఇక్కడ చూస్తే ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయాయి. సో టమాటాలు కూడా వేసేస్తున్నాను. టమాటా ఎక్కువసేపు పట్టదు మగ్గడానికి. ఒక్కసారి కలిపి పెట్టేసేయండి కొంచెం మగ్గే వరకు. ఇక్కడ చూస్తే టమాటా కూడా బాగా కుక్ అయిపోయింది. ఏదైనా కరెక్ట్గా కుక్ అయింది అనడానికి ఆయిల్ పైకి తేలితే సరిపోతుంది. సో నేను మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని దానిలో యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి తిప్పేసేయండి. మనం ఆల్రెడీ దానిలో అన్నీ వేసాం కాబట్టి ఇంకేం వేయాల్సిన పని లేదు. కొంచెం కలిపేసి మూత పెట్టేసి ఉంచండి. అండ్ దానిలోనే వాటర్ వస్తాయి కాబట్టి చికెన్ మగ్గడానికి కూడా సరిపోతుంది. ఇదిగా కలిపేశాక ఒక 10 to 15 minutes హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచండి. దానిలో వచ్చే వాటర్తో మంచిగా కుక్ అయిపోతుంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఇక్కడ మూత తీసి చూస్తే చూడండి వాటర్ వచ్చినాయి, చికెన్ అయితే ఉడుకుతుంది. ఏం లేదు, జస్ట్ ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మగ్గనివ్వండి. మీరు చూస్తే చూడండి వాటర్ అంతా ఆల్మోస్ట్ డ్రై అయిపోయినాయి. మొత్తం వాటర్ డ్రై అయిపోయి చికెన్ ఉడికిందా లేదా అంటే ఆయిల్ పైన తేలుతూ ఉంది. సో కుక్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు తీసుకున్న రైస్ వేసేయచ్చు. నేను తీసుకుంది బాస్మతి రైస్ అండ్ అది కూడా ఒక 2 hours నానబెట్టుకొని ఉంచుకున్నాను. సో రైస్ వేసేసి ఒకసారి కలిపి ఒక 5 minutes కుక్ అవ్వనివ్వండి. ఎందుకంటే కొంచెం రైస్ కూడా మసాలా అది పట్టినట్టు ఉంటుంది. జస్ట్ ఫ్రై చేసినట్టు ఒక 5 minutes ఉంచండి. దెన్ వాటర్ కొలత పోసుకోండి. నేను తీసుకుంది బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్కి 1.5 glass వాటర్ పోస్తున్నా. సో 2 glasesకి వచ్చేసి 3 glasses వాటర్ పోస్తున్నాను. మీరు నానబెట్టుకోకపోతే ఈక్వల్గా తీసుకోండి, 1:2 రేషియోలో తీసుకోండి. మీరు నానబెట్టుంటే మాత్రం మీరు 1.5 రేషియో తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ బాస్మతి నానున్నాయి అండ్ చికెన్ కూడా ఉడికిపోయింది కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ వేసుకుంటేనే మీకు మెత్తగా రాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. అండ్ ఒకవేళ మీరు కనుక నార్మల్ రైస్ తీసుకున్నారనుకోండి 1:2 వాటర్ వేసుకోండి. అంటే ఒక గ్లాస్కి 2 glasses వాటర్ వేసుకోండి. ఎందుకంటే నార్మల్ రైస్ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో వాటర్ వేసేసాక నేను కొంచెం కొత్తిమీర పైన వేసేసుకుంటున్నా. మీకు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేసుకోవట్లేదు, అది ఆప్షనల్. ఒకసారి మొత్తం నీట్గా కలిపి పెట్టేసుకొని ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టండి రైస్ ఉడికే వరకు. రైస్లో కూడా కొంచెం సాల్ట్ వేస్తున్నాను, మీకు ఎంత కావాలో అంతే సరిపడా వేసుకోండి. సో నేను మూత పెట్టేసి ఒక 10 to 15 minutes హై ఫ్లేమ్లో పెట్టాను. సో ఒక 15 minutes తర్వాత ఇలా ఉందండి, ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. సో ఇప్పుడు కొంచెం మంట తగ్గించేసి లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే
వాటర్ మగ్గిపోయినాయి కాబట్టి మాడిపోతుంది. అండ్ కొంచెం నేను నెయ్యి తీసుకున్నాను, నెయ్యి వేస్తున్నాను. అది మీ ఇష్టం, నెయ్యి లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు. సో ఒకసారి లైట్గా తిప్పండి. అండ్ బాస్మతి రైస్ ఊరికే బ్రేక్ అయిపోతుంది, సో ఎక్కువ తిప్పకండి, జస్ట్ ఏదో పైన ఫ్లిప్ చేయండి. కుక్ అయిపోయిన రైస్ నేనైతే ఒక పాత అట్ల పెనం పైన దమ్ముకు పెడుతున్నానండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోకుండా ఉంటుంది. దీని మీద ఏంటంటే కొంచెం ఇంకా బాగా మంచిగా దమ్ అవుతుందని చెప్పి చూడండి. నేను లో ఫ్లేమ్లో ఒక 15 minutes ఉంచిన తర్వాత ఇలా ఉంది, వాటర్ ఏమీ లేవు, మంచిగా దమ్ అయిపోయింది. సో కుక్ అయిపోయింది అనమాట. మీకు ఎప్పుడైతే పొడి పొడిగా అనిపిస్తుందో అప్పుడు మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు వాటర్ అన్నీ కనుక కరెక్ట్గా మెజర్ వేసుకుంటే మీకు అస్సలు మెత్తగా అవ్వదండి, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఫైనల్గా ఇదండి నా చికెన్ పులావ్. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్స్లో చెప్పండి. ఏమన్నా మిస్ అయి ఉంటే కూడా మీరు ఇంకా నాకు సజెస్ట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో బెటర్గా ట్రై చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్. సో మీకు ఇంకేమైనా వీడియోస్, రెసిపీస్ అలా కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. Thank you for watching. Enjoy the video.